అమరావతికి ముహూర్తం ఖరారైంది. మే 2న రాజధాని పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తయ్యేలా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం కానుంది. పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అమరావతిలో వివిధ పనులకు ఇప్పటికే దాదాపు 47,000 కోట్ల రూపాయలతో పనులకు టెండర్లు పిలిచామని, 3 ఏళ్లలో పనులు పూర్తయి తీరాల్సిందేనని చంద్రబాబు అన్నారు. ఈ టెండర్లు కూడా ఇప్పటికే ఖరారు చేశామని సీఎం మంత్రివర్గ సహచరులకు వివరించారు. అసెంబ్లీ ఆకృతిని ఇప్పటికే ఖరారు చేశామని, అయితే అంతర్గతంగా అసెంబ్లీలో వర్క్ ఎలా ఉండాలి, మంత్రుల ఛాంబర్లు, కారిడార్లు, ఇన్నర్ లాబీలు, మంత్రుల సిబ్బంది పేషీలు వీటన్నిటిపై కూడా ముందుగానే అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇందుకోసం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన మంత్రులు లోకేష్, పయ్యవుల కేశవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తో ఓ కమిటీని నియమించామని, లోపల ఆకృతులను కూడా ఖరారు చేయాలని సూచించారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేలా కొన్ని కమిటీలు వేస్తామని సీఎం వివరించారు. రాజధానిలో అన్ని పనులు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచామని, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్లు, కార్యదర్శుల భవనాలు, చీఫ్ సెక్రటరీ, న్యాయమూర్తుల భవనాలు, రహదారుల నిర్మాణం కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో ఈ రోజు మళ్లీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు రాజధాని పనులు చక్క శరవేగంగా మళ్లీ ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. అటువంటి రాజధాని పనులకి మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా 2వ తారీఖు ఆ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క హస్తాలతోటి మరి ఆ రోజు ఏదైతే ఈ యొక్క రాజధాని పనులు కూడా ఆయన భాగస్వాములు అవుతున్నారు. కొంచెం అప్రాక్సిమేట్లీగా మే 2వ తారీఖు అని అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు టెండర్లు పిలిచి మన వర్క్స్ ఏదైతే మొదలు పెడుతూ ఉన్నామో రాజధానిలో ఒక అసెంబ్లీ కానీ, ఒక హైకోర్టు కానీ, ఒక సెక్రటేరియట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఏ సిటీలోనూ కూడా మనం చూడనటువంటి విధంగా ఆ ఇంప్రూవ్మెంట్స్ తోటి, సౌకర్యాలతోటి మనం వాటిని తీర్చిదిద్దేటువంటి విధంగా రోడ్స్ అంటే ఎక్కడైనా వంకర్లు టింకర్లు లేకుండా ఒక స్ట్రైట్ రోడ్స్ కానీ, అదేవిధంగా వాస్తు పాటించడంలో కానీ డ్రైన్స్, వాటరు, పవర్ లైన్స్ కూడా అన్ని అండర్ గ్రౌండ్ లోనే కేబుల్స్ ద్వారా సాధ్యమైనంత వరకు కూడా తీసుకెళ్లేటువంటి విధంగా 3 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల నేతలను పిలిపించి మాట్లాడటంతో పాటు వారి సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు తరచూ జిల్లాల పర్యటనలకు వెళ్లాలని ఆదేశించారు. పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఇన్ఛార్జి మంత్రులు కృషి చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాలకు వెళ్లిన సమయంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సమీక్షలతో పాటు అధికారులు కూడా సమన్వయం చేసుకోవాలని, ఈ విషయంలో అప్రమత్తత అవసరమని చంద్రబాబు అన్నారు. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులతో మాట్లాడి వెళ్లిపోయే సమయంలో రెవెన్యూ అంశాలు మళ్లీ చర్చకొచ్చాయి. రెవెన్యూ శాఖను ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదని, అక్కడి సమస్యలు పరిష్కారం కావటం లేదని, రెవెన్యూ సమస్యల్లో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖను సంస్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. చివర్లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మిగతా మంత్రులందరూ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అందరితో నవ్వుతూ నమస్కరించిన చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు.